ఓం జయ గురుదత్త. వెల్కమ్ టు దేవసన్నిధి యూట్యూబ్ ఛానల్. 16 టెంపుల్ సిరీస్ లో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఆలయం తిరుకడయూరు అమృతకడేశ్వర్ టెంపుల్. ఈ టెంపుల్ ని 16 టెంపుల్ ఫర్ సీనియర్ సిటిజన్స్ గా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్లో పెద్దవారు ఉన్నారో వారి యొక్క ఆయుష్ కోసం ఈ ఆలయాన్ని దర్శించవలసిందిగా చెబుతున్నారు. ఈ టెంపుల్ ను ముఖ్యంగా షష్ఠపూర్తి టెంపుల్ గా బాగా తమిళనాడులో ఫేమస్. ఈ ఆలయం మయిలాడుదురై నుంచి 20 కిలోమీటర్లలో చిదంబరంకి కుంభకోణంకి మధ్యలో ఉండటం జరిగింది. ఇక ఆలయ చరిత్ర విషయంలోకి వస్తే క్షీరసాగర మందనం జరిగినప్పుడు దేవతలు గణపతిని పూజించడం మర్చిపోవడం మూలంగా ఆగ్రహించిన గణపతి ఆ క్షీరసాగర మందనం జరిగినప్పుడు వచ్చిన అమృతాన్ని ఒక కుండలో పెట్టి దాయడం జరిగింది. అప్పుడు ఆయన వచ్చి ఈ ఆలయం పార్వతీదేవిని శివుల్ని రోజు పూజించేవాళ్ళు. ఆ సమయంలో ఈ యొక్క అమృతం కొంత ఈ శివలింగం మీద పడడం వల్ల ఎవరైతే ఈ శివలింగాన్ని దర్శిస్తారో వారికి ఆయుష్ లభించడం జరుగుతుంది. అలాగే ఇంకొక స్టోరీ కూడా కలదు. అదేమిటంటే మనందరికీ తెలిసిందే, మృకంద మహాముని వారి యొక్క భార్య మరుద్మతి శివుణ్ణి ఎంతో ఆరాధిస్తూ తమకు పిల్లల్ని ప్రసాదించమని కోరడం, తక్కువ ఆయుష్తో ఉండేట్టుగా మార్కండేయుడు జన్మించడం. మార్కండేయుడు చిన్ననాటి నుంచే దైవభక్తితో రోజు కాశీ వెళ్లి గంగని తీసుకొచ్చి ఇక్కడ అమృతకడేశ్వరిని పూజించేవారు. అయితే ఆయన ఆ గంగని తీసుకొచ్చేటప్పుడు జాజిమల్లి కూడా రావడం జరిగింది. అందువని ఈ ఆలయంలో ముఖ్యంగా ఎవరైతే జాజిమల్లితో పూజ చేస్తారో 1,8 అర్చనలతో సమానంగా చెప్పబడుతుంది. ఇప్పుడు కూడా మార్కండేయులు వారు గంగానదిని తీసుకురావడానికి వెళ్లిన సొరంగం ఇప్పుడు కూడా ఇక్కడ ఉందని చెప్పబడుతుంది. అయితే ఒకరోజు యముడు మార్కండేయుని ఆయుష్ పూర్తయిందని తనను తీసుకెళ్లడం కోసం ఇక్కడ ఈ తిరుకడయూరుకు రాగా ఆ సమయంలో మార్కండేయులు స్వామివారిని పూజించడం, అలాగే ఆ సమయంలో శివుడు తను నా భక్తుడు వదిలివేసేయమని యమునికి చెప్పినా కూడా వినకుండా తన యొక్క యమపాశాన్ని వదలడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ యమపాశం యొక్క గుర్తులు మనం శివలింగం మీద చూడొచ్చు. అంత ఆగ్రహం చెందిన శివుడు యముణ్ణి తన యొక్క పాదంతో తొక్కువేయడం జరిగింది. అప్పుడు ఈ భూమి మీద జనాలు చనిపోక భూమి యొక్క భారం పెరుగుతుంటే తిరిగి బూది అమ్మవారు వచ్చి శివుని ప్రార్థించడం, అలాగే యముడు కూడా తన తప్పు తెలుసుకొని శరణవేడగా తిరిగి యముడికి మరలా తన యొక్క ఆధిపత్యాన్ని వసికి భూమి యొక్క భారం తగ్గించమని చెప్పడం జరిగింది. అందుకని ఈ క్షేత్రంలో శివుణ్ణి మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టు అమృత ఘటేశ్వర్తో పాటుగా మృత్యుంజయమూర్తిగా కూడా పూజించడం జరుగుతుంది. ఇక్కడ ఆలయం ప్రకారం కొన్ని పూజలు ఉన్నవి. అవి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఎవరైతే 60 సంవత్సరాలకు వచ్చారో వారి యొక్క ఆరోగ్యం కోసం ముఖ్యంగా ఇక్కడ ఉగ్రశాంతి అనేది జరుగుతుంది. తర్వాత ఎవరైతే 60 ఏళ్ళు కంప్లీట్ అయినాయో, మనం ఆల్రెడీ చెప్పుకునేది షష్ఠి అనగా 60, పూర్తి అంటే కంప్లీట్ అయింది. ఇక్కడ దాన్ని షష్ఠి అబ్ద పూర్తి పూజగా చెబుతున్నారు. అబ్ద కూడా అన్న కూడా కంప్లీషనే. కాబట్టి ఇక్కడ ఎవరైతే 60 ఏళ్ళు నిండినాయో వారి యొక్క ఆయుష్ కోసం షష్ఠి అబ్ద పూర్తి పూజ జరుగుతుంది. అలాగే 70 సంవత్సరాలకు అడుగుపెట్టిన వారి కోసం భీమారథ శాంతి పూజ, 80 సంవత్సరం కంప్లీట్ అయిన వారి కోసం శతాభిషేకం పూజ మరియు ఆయుష్ హోమం పూజ కూడా జరుగుతుంది. వీటితో పాటుగా ఎవరైతే పిల్లలు బాలారిష్ట దోషాలతో పుట్టారో వారి యొక్క ఆరోగ్యం కోసం, అలాగే 60 లేక 70 సంవత్సరాలు నిండిన భార్యాభర్తలు వారి యొక్క మ్యారేజ్ డే రోజు ఇక్కడ పూజలు జరుపుకొని వారి యొక్క ఆయుష్ను పెంపొందించుకోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆలయంలో ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే క్రానిక్ డిసీజెస్తో ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవడం కోసం ఈ యొక్క హోమాలను ఇక్కడ ఎంతోమంది చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు కూడా దర్శించినప్పుడు ఆ హోమంలో పాల్గొంటారని భావిస్తాను. అలాగే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఎంతోమంది ప్రముఖులు కూడా ఈ ఆలయాన్ని దర్శించారు. ఇది అందరికీ తెలిసిన విషయాన్ని మరలా నేను తెలిసాను. ఇక ఇప్పటివరకు మనం శివుని యొక్క మహిమలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి మహిమల్ని తెలుసుకోబోతున్నాం. ఇక్కడ అమ్మవారు వచ్చేసరికి అభిరామి అమ్మవారుగా వెలిసి ఉన్నారు. ఇక్కడ అభిరామి అంటే సంస్కృతంలో లవ్లీ వన్, అంటే అమ్మవారి చూడడానికి ఎంతో అందంగా ఉంటారు. అమ్మవారు వచ్చేసరికి ఇక్కడ మహావిష్ణువు యొక్క నెక్లెస్ నుంచి ఉద్భవించినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఆలయ చరిత్రలోకి వస్తే అభిరామ్ భట్టార్ అనే ఒక పూజారి అమ్మవారిని బాగా కొలుస్తూ ప్రతి ఆడవారిలోనూ అమ్మవారిని చూడడం జరుగుతున్నది. ఒకానొక సమయంలో ఆ దేశ రాజు అయినటువంటి శరభోజి మహారాజు ఆలయాన్ని దర్శించడం, ఆ సమయంలో అభిరామ్ భట్టార్ మెడిటేషన్లో నిమగ్నమయ్యి రాజావారిని పట్టించుకోపోవడం, అందుమూలంగా ఆగ్రహించిన శరభోజి మహారాజు ఇతని గురించి వాకప్ చేయగా పక్కన ఉన్న వాళ్ళు తనకి పిచ్చని, ఇలా ఆడవాళ్ళు అందరిలోనూ అమ్మవారిని చూస్తున్నాడని చెప్పగా
అతను పరీక్షించడం కోసం మహారాజు ఈరోజు ఏ వారమో అని అడగడం జరిగింది. అయితే అప్పుడే మెడిటేషన్ నుంచి బయటకు వచ్చిన పూజారి అమ్మవారి యొక్క ముఖారవిందాన్ని చూసి ఈరోజు పౌర్ణమి అని చెప్పాడు. దానికి ఆగ్రహించిన రాజు, ఈరోజు అమావాస్య తర్వాత రోజు అయితే పౌర్ణమి ఎలా అవుతుంది, నువ్వు సాయంత్రం నాకు పౌర్ణమిని చూపించకపోతే నీకు మరణదండన ఖాయం అని చెప్పి ఆజ్ఞాపించి వెళ్ళటం జరిగింది. అప్పుడు ఇక్కడ ఆ పూజారి అమ్మవారిని ఎన్నో విధాల కొనియాడుతూ అమ్మవారిని ప్రార్థిస్తూ అలాగే అమ్మవారి మీద ఎన్నో గీతాలు రాయడం జరిగింది. అప్పుడు అతని యొక్క భక్తికి అతని యొక్క స్తోత్రాలకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమయ్యి తన యొక్క చెవి పోగును ఆకాశంలోకి విసరగా అది పున్నం చంద్రుడి కంటే మరింత తేజోవంతంగా కనిపించడం జరిగింది. ఆ స్టోన్ అంత బ్రైట్గా కనబడింది. అలాంటి ఆ అమ్మవారి స్టోనే అంత బ్రైట్గా ఉన్నప్పుడు ఇక అమ్మవారి ముఖారవిందాన్ని మనం చూసి తరించాల్సిందే. ఇక్కడ ఇలాంటి మహిమల్ని ఎంతోమంది చూసి ఉన్నారు. దీనికి ఉదాహరణగా ఆ రాజు తన యొక్క తప్పును తెలుసుకొని ఈ ఆలయానికి ఎన్నో భూములు ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ టెంపుల్ యొక్క విశిష్టత. చివరిగా నా మనవి, ఈ ఆలయానికి ప్రతి ఒక్కరూ పిల్లలతో సహా వెళ్ళటం వల్ల ఇప్పట్లో అంతరించిపోతున్న పెద్దల పట్ల గౌరవం అవన్నీ కూడా తెలుసుకుంటారని, అలాగే మోడర్న్ టెక్నాలజీ అలాగే అలవాటు పడుతున్న పిల్లలు తాత, అమ్మమ్మ, మా అమ్మ అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తారని, వీటి వల్ల వృద్ధాశ్రమాల యొక్క అవసరం చాలా వరకు తగ్గుతుందని నేను భావిస్తున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ల రూపంలో, లైక్స్ రూపంలో అలాగే షేర్ల రూపంలో మీరు తెలియజేయగలరు. ఒకవేళ నా వీడియోస్ డైరెక్ట్గా కనుక మీ ఈమెయిల్కి రాదలుచుకుంటే వీడియో పైన కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. మరి ఒక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.